ప్రపంచానికి గ్రేట్ షాకింగ్ న్యూస్. ఎలాన్ మస్క్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్, ప్రపంచ కుబేరుడు బైబిల్ గ్రంథాన్ని తన ట్విట్టర్లో కోట్ చేశాడు. మాథ్యూ 6:12 మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించమనేటువంటి మాటను ఆ వ్యక్తి తన ట్విట్టర్లో కోట్ చేశాడు. ఏంటి కారణం? ఎందుకు ఆ వ్యక్తి కోట్ చేశాడనంటే, రీసెంట్గా ఆయన చార్లీ కిర్క్ యొక్క బరియల్కి, చార్లీ కిర్క్ యొక్క మెమోరియల్ డేకి అటెండ్ అయ్యాడు. కొన్ని లక్షల మంది అమెరికన్స్ ఆ ప్రాంతానికి వచ్చారు. డొనాల్డ్ ట్రంప్తో పాటు, సెనెట్ ప్రెసిడెంట్లతో పాటు అమెరికా దేశంలో గొప్ప గనులు ఆ యొక్క మీటింగ్లో పాల్గొంటే 5 hours ఆ వ్యక్తి ఆ మీటింగ్లో కూర్చున్నాడు. అనేక మంది చెప్తున్న వాక్యాలు విన్నాడు, ప్రార్థనలు విన్నాడు. ఎస్పెషల్లీ ఎరికా కిరిక్ తన భార్య చెప్పినటువంటి ఆ సందేశాన్ని విన్నాడు. నా భర్తను చంపినటువంటి ఆ యొక్క యవనస్తుని మనసారా క్షమిస్తున్నాను. క్రీస్తు మాకు నేర్పించిన ద్వేషము, పగ కాదు, కానీ క్రీస్తు మాకు నేర్పించింది ప్రేమ, క్షమాపణ అని చెప్పినప్పుడు ఆ మాటలు ఖచ్చితంగా తన తాకుంటాయి. నిజంగా ఈ యొక్క ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్కి ఇద్దరి మధ్య వైరం ఉంది. కానీ చార్లీ కిర్క్ గారి యొక్క మరణం, చార్లీ కిర్క్ గారి యొక్క ఆ పునరుత్థాన సందేశం ఏదైతే ఉందో ఆ వ్యక్తిలో మార్పు తీసుకొచ్చింది. ఈ రోజున అనేక మంది దైవజనులు, విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఎలాన్ మస్కే కనుక రక్షించబడితే, ఒకవేళ ఎలాన్ మస్కే కనుక క్రిస్టియన్ అయితే, ఒకవేళ కనుక ఎలాన్ మస్కే కనుక తన జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తే, జస్ట్ ఇమాజిన్, ప్రపంచంలో ప్రతి దేశానికి సువార్త తీసుకువెళ్ళటంలో ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. ఒక వ్యక్తి యొక్క మరణం ఎంత గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందా ప్రపంచంలో అంటే చూపిస్తుందండి. పరిశుద్ధుల యొక్క మరణం, నీతిమంతుల యొక్క మరణం, నిజంగా దేవజనుల యొక్క మరణము ప్రపంచంలో గొప్ప ఇంపాక్ట్ని తీసుకొస్తుంది. చార్లీ కిర్క్ యొక్క మరణం నిజంగా ఈ యొక్క ఎలాన్ మస్క్లో రక్షణ తీసుకొస్తే ఇంకంతకంటే గొప్ప విషయం ఉంది. నేను అనుకుంటున్నాను ఆ వ్యక్తి ఆ ట్వీట్ చేయటం ఇదే ఫస్ట్ టైం అండి. నేను వాస్తవానికి ఎలాన్ మస్క్ యొక్క ట్వీట్లు చూస్తుంటాను, కానీ ఎక్కడా కూడా క్రైస్ట్ని కానీ బైబిల్ని కానీ ఎక్కడా కూడా కోట్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం తను కోట్ చేశాడు. ఇంకొక మాట ఏంటంటే తెలుసా, ఆ వ్యక్తి చెప్పింది ఏంటంటే, ఈ యొక్క చార్లీ కిర్క్ నిజంగా వెలుగును అనేక మందికి చూపించాడు. ఆ వెలుగును ఆపేద్దాం అనుకున్నారు, కానీ చీకటి వాస్తవానికి వెలుగును ఆపేద్దాం అనుకున్నారు, కానీ ఆ వెలుగు ఎప్పటికీ ఆగదు అని ఆ వ్యక్తిని ఇచ్చిన సందేశం నిజంగా చాలా అద్భుతం అండి. ఒకవేళ ఎలాన్ మస్కే కనుక క్రిస్టియన్ అయ్యి దేవుని సువార్తకు తను సహకరిస్తే ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు ప్రభు యొక్క సువార్త శరవేగంతో దూసుకెళ్ళిపోద్ది. ప్రభువు చెప్పిన మాట ప్రతి మోకాలు వంగును, ప్రతి నోట క్రీస్తు ప్రభు యొక్క నామము ప్రకటించబడుతుంది అనేటువంటి ఆ లేఖన భాగం నెరవేర్చబడుతుంది. చాలా శుభసూచకమైనది, చాలా శుభ పరిణామం. నాకు ఈ విషయాన్ని తెలిసినప్పుడు చాలా సంతోషించాను. దేవుని చిత్తమైతే దీని గురించి ఎలాబరేట్గా నేను వీడియో చేస్తాను. అందరూ ఫాలో అవ్వండి. గాడ్ బ్లెస్ యూ.